ఆస్ట్రేలియాలో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ దక్కించుకునేందుకు టీమిండియా మరో విజయం దూరంలోనే ఉంది. నేడు ఇరు జట్ల మధ్య జరిగే ఆఖరి మ్యాచ్కు ప్రఖ్యాత గాబా మైదానం వేదిక కానుంది. ఇప్పటికే సూర్యసేన 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే విదేశీ గడ్డపై మరో సిరీస్ సాధించాలనుకుంటున్న భారత్ ముందుగా తమ బ్యాటింగ్ పటిష్టతపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అటు ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు భారత స్పిన్నర్స్ను ఎదుర్కోలేక వరుసగా 2 మ్యాచ్లను ఓడాల్సొచ్చింది. నేటి కీలక పోరులో ఈ బలహీనతను అధిగమించకుంటే కంగారులు హ్యాట్రిక్ ఓటమితో సిరీస్ కోల్పోక తప్పదు. టీ20 వరల్డ్ కప్కు ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి మ్యాచ్. మరోవైపు గాబాలో ఆసీస్కు అద్భుత రికార్డే ఉంది. ఇక్కడ ఆడిన 8 టీ20ల్లో ఆ జట్టు ఒక్కసారే ఓడటం గమనార్హం. భారత జట్టు బ్యాటింగ్ లైనప్ కాగితంపై పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ ఇప్పటిదాకా సిరీస్లో సమిష్టిగా రాణించిన సందర్భం లేదు. గోల్డ్ కోస్ట్ మ్యాచ్లో గిల్ తొలిసారిగా ఆకట్టుకున్నాడు. అయితే 121-2తో మెరుగ్గా కనిపించిన జట్టు 15 పరుగుల తేడాతో చివరి 4 వికెట్లు కోల్పోవడం ఆందోళనకరం. అభిషేక్ ఒక్కడే అంచనాలను అందుకున్నాడు. ఇక సూర్యకుమార్ బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్లో తిలక్ 0-29 5 స్కోర్స్తో నిరాశపరిచాడు. కీపర్ జితేష్ 2 మ్యాచ్లు ఆడినా ప్రభావం చూపలేకపోయాడు. దూబే బ్యాటింగ్లో నిలకడ అనేది లోపించింది. లోయర్ ఆర్డర్లో ఆల్రౌండర్లు అక్షర్, సుందర్ పరుగులు రాబడుతున్నారు. అయితే బౌలర్లు జట్టుకు అండగా నిలుస్తుండడం సానుకూలాంశం. పేసర్ అర్ష్దీప్ టీం మేనేజ్మెంట్ సంతృప్తి చెందేలా రాణిస్తున్నాడు. గత 2 మ్యాచ్ల్లో స్పిన్నర్స్ వరుణ్, అక్షర్, సుందర్ జట్టుకు కొండంత అండగా నిలిచారు. కానీ గాబా పిచ్పై వీరు ఏ మేరకు రాణించగలరో చూడాలి. అటు దూబే కీలక సమయాల్లో వికెట్లు తీయగలుగుతున్నాడు. సిరీస్ ఆఖరి మ్యాచ్లో తమ లోపాలను సరిదిద్దుకొని భారత జట్టు విజయంతో ఈ టూర్ను ముగించాలనుకుంటోంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.